బడుగు బలహీన వర్గాలు ఐక్యమయ్యి ఉద్యమిస్తున్న సందర్భంలో మరి అక్కడ పోలీసు వ్యవస్థను అడ్డుగా పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మార్చుకొని ఓట్లు వేస్తూ ప్రశ్నించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఓట్ల మీద ఈ పోలీసు వ్యవస్థను రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే సిఐ మండలి సస్పెండ్ చేయకపోతే మరి రాష్ట్ర మరి వారికి ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాల శంషాగిరి చేసుకుంటూ ఈ యొక్క మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మరి ఆ పార్టీ వాళ్ళ 13 వార్డు ఓడిపోతూ మరి దొంగ ఓట్లను వేసుకుంటూ ఎదురు మాట్లాడి మరి దొంగ ఓట్లను ప్రశ్నించినందుకు వాళ్ళ ఓట్లను ఓట్లుగా పొంది మరి అదే ఆడపిల్లలు పట్టుకొని లంచాలు లావుకోవడాన్ని తప్పుడు కూతలకు వస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థకు మరి ప్రజలు పొంది చెప్పేటటువంటి సమయం దగ్గర పడ్డది. ఈ చట్టంలో ఉంది వీళ్ళు మరి చేసేటటువంటి రైట్ అనేటటువంటి చేస్తున్నాం. తక్షణమే సిఐని సస్పెండ్ చేయాలి. ఎస్ఐని 7 కోట్లని సస్పెండ్ చేయకపోతే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మొత్తంగా మరి ఆయనపై చర్యలకు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మా బాబుకు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి ఈ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో కలిసమారే పరిస్థితి, ప్రజలు అసహించుకునే పరిస్థితి అనేటువంటి వాస్తవాన్ని కూడా మీడియా ద్వారా గుర్తు చేస్తాను.